ఇదంతా ఏంటి? ఆయిల్. ఆయిల్ అంతా దీన్ని పట్టింది. ఆయిల్ దీన్ని ఏమంటారు ఇలా రౌండ్ ఉన్నదని? ఫ్యాన్ బ్లోయర్. ఇవి లోపల మన గ్రిల్స్ కదా, ఫిల్టర్స్. చూస్తున్నారు కదండి, ఇది 4 years అవుతుంది మేము చిమ్నీ అంటే తీసుకొని. అది సర్వీసింగ్ చేయించలేదు, ఇప్పుడు చేయిస్తుంటే మొత్తం దాంట్లో నుంచి వస్తుంది అనమాట, మొత్తం డస్ట్ ఆయిల్. ఇప్పుడు వేడి నీళ్ళల్లో కడిగారు ఇదంతా. సో కొంచెం కెమికల్ వేయగానే మొత్తం లోపల ఉన్నంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఎవరైనా ఇలానే మీరు కూడా చిమ్నీని అంటే తీసుకొని చాలా రోజులు అయితే మాత్రం ఇమీడియట్గా క్లీన్ చేయించుకోండి. ఇది హెల్త్ని కాపాడుతుంది, హెల్త్ డ్యామేజ్ కూడా అవుతుంది మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే. అంతే కదండి? అప్పుడప్పుడు బరువు ఎక్కువ అయితే ఫైర్ అవుతుంటాయి ఛాన్సెస్ ఉంటాయి. ఓహో, బరువు ఎక్కువ అయితే ఫైర్ అవుతుంది. దీనికి ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోండి, మీరు పోపులు వేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఫైర్ వస్తూ ఉంటుంది. ఆయిల్ అంతా ఇల్లే ఉండేసరికి అది ఫైర్ క్యాప్ చేస్తుంది. ఫైర్ క్యాప్ చేసిన కిచెన్ అంతా అనుకోండి. ఓకే ఓకే, చెప్పారు కదా, విన్నారు కదండి. మనం గనక అంటే క్లీన్ చేసుకోకపోతే దీంట్లో ఆల్రెడీ ఆయిల్ జామ్ అయి ఉంటుంది కదా, అదంట మనము ఎప్పుడైనా మనం పోపు వేసినప్పుడు ఆ వచ్చే మంట దానికి అంటుకునే ఛాన్స్ ఉందంట. మొత్తం కిచెన్ కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి చిమ్నీ ఉన్న వాళ్ళు. చూడండి ఎట్లా వస్తుందో. ఇది వెరీ యూస్ఫుల్ వీడియో, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఎవరెవరు ఇంట్లో చిమ్నీ ఉందో వాళ్ళందరికీ వెళ్ళేలాగా.